హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు గోంగూర పచ్చిమిర్చి పచ్చడిని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. అంత బావుంటుంది దీని టేస్ట్. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. అందులోనూ ఈ గోంగూరలో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పైపెచ్చు లో క్యాలరీస్ కూడా. సో, దీనివల్ల మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా హెల్త్‌కి చాలా మంచిగానే ఉంటుంది. సో, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేనిక్కడ పెద్ద సైజు 2 గోంగూర కట్టలను తీసుకొని తొడిమలు లేకుండా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ గోంగూరని 2, 3 సార్లు శుభ్రంగా ఇసుక ఏం లేకుండా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 15 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మీకు పచ్చిమిర్చి అనేది పేలకుండా ఉంటుంది. కారం కొద్దిగా తక్కువ తినేవాళ్ళైతే గనక పచ్చిమిర్చిని కొద్దిగా తగ్గించుకోండి. ఎక్కువ తినేవాళ్ళైతే గనక మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి వేగిపోయినాయి కాబట్టి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ధనియాల క్వాంటిటీ ఎంతకంటే ఎక్కువగా వేసుకోకండి. ఎందుకంటే ఫ్లేవర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్‌లోకి ఒక కప్పు ఫ్రెష్ కొత్తిమీరని వేసుకొని ఒక 10 సెకన్లు వేయించుకున్నారంటే గనక టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. కొత్తిమీరని పచ్చిగా వేసుకోవడం కంటే కూడా ఇలా వేయించుకొని వేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీరని కూడా వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే పాన్‌లోకి మరొక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే నేనిక్కడ పావు కిలో టొమాటోని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోని వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఈ టొమాటోని వేయించుకుంటూ ఉండాలి. గోంగూర, పచ్చిమిర్చి పచ్చడిలోకి టొమాటో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. సో, టొమాటో అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే టొమాటో కూడా చక్కగా వేగిపోయింది కాబట్టి దీన్ని కూడా వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని కూడా వాటర్ కొద్దిగా కూడా లేకుండా ఇందులోకి వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గోంగూర మెత్తగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండీ! గోంగూరలో ఇంకా వాటర్ ఉంది. ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పచ్చడనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే గోంగూరలోని వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, మీడియం సైజు వెల్లుల్లిపాయ మొత్తాన్ని కూడా వేసుకుంటున్నానండి. గోంగూర పచ్చడిలోకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, ఈ క్వాంటిటీలో తీసుకున్నారంటే మీకు చట్నీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేయించుకున్న టొమాటో, గోంగూరను కూడా ఇందులోకి వేసుకొని మిక్సీ మీద మూత పెట్టుకొని ఒక్కసారే మిక్సీ తిప్పకుండా జస్ట్ ఆన్, ఆఫ్ చేసుకుంటూ 2, 3 సార్లు కనుక మిక్సీ పట్టుకున్నారంటే పచ్చడనేది మరీ మెత్తగా లేకుండా రోట్లో రుబ్బుకుంటే మీకు ఏదైతే టెక్స్చర్ వస్తుందో అలాగే గోంగూరతో పాటు ఉల్లిపాయను వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు వేసుకుంటే పచ్చడనేది పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఒక రోలు తీసుకొని ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కోసి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని కచ్చా పచ్చాగా దంచుకొని ఈ ఉల్లిపాయ ఫ్లేవరు పచ్చడికి పట్టడం కోసం కొద్దిగా పచ్చడిని కూడా ఇందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా నూరుకొని ఈ పచ్చడిని కూడా గోంగూర పచ్చడిలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే తాలింపు కోసం ఒక పెద్ద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత 5 ఎండుమిర్చి, 3 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. తాలింపు కూడా చక్కగా వేగిపోయింది కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడిని ఈ తాలింపులోకి వేసుకొని
మరొక్క 2 నిమిషాలు కనుక బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడితో పాటు కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. మరి ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.